హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఈరోజు కిడ్స్కి సంబంధించి అండి, గర్ల్స్కి సంబంధించి లెహెంగాస్ పెట్టాను. అవి అమ్మాయికి 13 to 14 ఇయర్స్ అమ్మాయికి పెట్టాను. అవి సరిపోతాయో లేదో చూద్దాము. ఇప్పుడే ఓపెన్ చేశాను. ఇంకా పుల్లు ఎలా ఉంది ఏంటో చూడలేదు, ఎలా ఉన్నాయి చూద్దాము. చున్నీ ఎంత పెద్దగా వచ్చింది ఏంటి, సరిపోతాయో లేదని మీకు రివ్యూ ఇస్తాను కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఎవరు స్కిప్ చేయకుండా చూస్తే ఎలా ఉన్నాయి ఏంటి. ఒకవేళ మీ ఇంట్లో ఇలా ఆ సైజు అంటే 13 to 14 ఇయర్స్ అమ్మాయిలు ఉంటే తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చునో లేదో కూడా చెప్తాను. మరి వీడియోకి వెళ్ళిపోదామా. చున్నీ వచ్చేసి ఈ పొడవు వచ్చిందండి, అంతే ఇంతే. ఈ పొడవు మాత్రమే వచ్చింది, ఈ వెడల్పు వచ్చింది. చాలా చాలా తక్కువ వచ్చిందనమాట. కానీ క్లాత్ అంతా కూడా బాగుంది, పాలిస్టర్ క్లాత్ ఇచ్చారు. చున్నీకి గోటా పట్టి ఇచ్చారు చూడండి. అంటే 10 ఇయర్స్ లోపల అమ్మాయిలకైతే బాగుంటుంది, కానీ ఎక్కువ అంటే 7, 8 ఇయర్స్ వరకు సరిపోతాయి. కానీ ఆ పైన ఎక్కువ ఉన్న వాళ్ళకైతే సరిపోవండి. నేనైతే 13 to 14 ఇయర్స్ అమ్మాయికి పెట్టాను, కానీ ఇలా వచ్చిందనమాట. చున్నీ ఇలా వేసుకున్నప్పుడు ఇంత కొంచెమే వస్తుంది, సరిపోదు అనమాట. వేసుకొని చూడమని చెప్తాను. మా వదిన కూతురు కావాలంటే పెట్టాను. ఒక అన్ని స్టిచ్డే వచ్చాయండి. నేనైతే అన్ని స్టిచ్డ్ వస్తుంది అనుకున్నాను. బఫ్ హ్యాండ్స్ వచ్చాయి. దీనికి వచ్చేసి పై టాప్కు ఇలా 2 లేయర్స్గా ఇచ్చారు చూడండి. హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్ వచ్చేసి రౌండే ఇచ్చారు. నెక్ వచ్చేసి ఇలా రౌండే ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చాయి చూడండి. 2 కొంగలు వచ్చాయి అన్నమాట, ఇలా బాతులు. చాలా బాగుంది, క్యూట్గానే ఉంది. కానీ అమ్మాయికి సరిపోతాయో లేదో తెలియదు. ఇక్కడ ఏమి మనకు హుక్స్ కానీ జిప్ కానీ అలా అయితే ఏమి ఇవ్వలేదు. లోపల వచ్చేసి పాలిస్టర్ క్లాత్ లైనింగ్ ఇచ్చారనమాట. ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ రౌండ్ నెక్ ఇచ్చారండి. ఇంకా మళ్ళీ ఏం డిజైన్ అయితే ఏమి ఇవ్వలేదు. అందుకని చెప్తున్నాను, 8 ఇయర్స్ వరకు అయితే సరిపోతాయండి. 9 ఇయర్స్ అలా అయితే అస్సలు సరిపోవు అనమాట. క్లాత్ అంతా కూడా చాలా చాలా బాగున్నాయి. కానీ ఇట్లా పొడవు లెంత్ అనేది సరిగా లేదు, అందుకని బాగాలేదు, అంతే సెట్ కాదని చెప్తున్నాను. క్లాత్ అయితే సూపర్తో ఉంది. 8 ఇయర్స్లో ఉన్న వాళ్ళకైతే తీసుకోవచ్చు, హై ఉన్న వాళ్ళకైతే తీసుకోకూడదండి. ఇది కూడా ఎక్కువ గోల్ అయితే ఏం రాలేదండి. క్లాత్ అయితే చాలా బాగుంది, కానీ గోల్ అయితే ఇంతే ఇచ్చారు చూడండి. ఈ లెంత్ మాత్రమే ఇచ్చారు, లెంత్ మాత్రమే ఉందండి. ఈ లెంత్ చిన్న పిల్లలకి 13, 14 ఇయర్స్ అమ్మాయిలకి ఏం సరిపోదు కదా, అందుకని చెప్తున్నాను. పైన వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చారు. మళ్ళీ ఏదన్నా లాడీ కానీ అట్లా ఎక్కించుకోవడానికి అయితే ఏమి ఇవ్వలేదండి. ఇక్కడంతా క్లోజ్ చేసేసారనమాట. ఎక్కడే కానీ ఒకవేళ ఎలాస్టిక్ లూజ్ అయినా కూడా ఎక్కించుకోవడానికి ఏం లేదనమాట. ఇది ఒక మైనస్. లోపల క్లాత్ వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి. కాటన్ క్లాతే ఇచ్చారు, షాటిన్ క్లాత్ ఇచ్చారనమాట. మళ్ళా లోపలైతే క్లాత్ ఇది కూడా ఇంతే ఇచ్చారనమాట, తక్కువగానే ఇచ్చారు. అందుకని చెప్తున్నాను, మీకు కూడా ఒకవేళ నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. చిన్నపిల్లలకైతే బాగుంటాయండి, మరి ఎక్కువ గోల్ ఏం అవసరం లేదు. లుక్గా బాగుంటాయి వేస్తే. ఆ ఏజ్ వాళ్ళు మా ఇంటి దగ్గర ఎవరు లేరు వేసి చూపించే కూడా, అందుకని చెప్తున్నాను. వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూడాలి. మళ్ళీ చాలా బాగుంది. ఇప్పుడు మనం తీసుకుంటే ఎలా వస్తాయో సేమ్ అదే క్లాతే వచ్చిందండి. అలాగే ఇంకోటి అండి, ఇది కూడా సేమ్ అదే సైజే పెట్టాను. ఇది కూడా అంతే వచ్చిందనమాట. సైజు కూడా అంతా, డిజైన్ అంతా కూడా చాలా చాలా బాగుంది. దీనికి కూడా గోటాపత్తి ఇచ్చారు చూడండి. ఇది చుట్టూ లేస్ ఇచ్చారనమాట, గోటాపత్తి లేసు. చున్నీ అయితే ఇలా ఉంటుంది, ఇక్కత్ ప్యాటర్న్ వచ్చిందనమాట. టాప్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. మనకు ఇవి లాంగ్ ఫ్రాక్ వస్తున్నాయి కదా, అలా వచ్చిందనమాట. క్లాత్ అయితే సేమ్ అంతా అది షార్టిన్ క్లాత్ అనమాట. చాలా చాలా బాగుంది. గోల్ అయితే ఇంత సేమ్ దానికి ఎంత ఉందో సేమ్ దీనికి కూడా అంతే ఉంది, ఎక్కువ అయితే ఏం లేదండి. లోపల క్లాత్ కూడా సేమ్ అదే క్లాతే ఇచ్చారు. ఇందాకే చూపించిన దానికి ఎలా ఇచ్చారు, అది కింద వచ్చేసి క్యాన్వా వేసారండి. సేమ్ దానికి కూడా అలాగే వేశారు. పైన వచ్చేసి ఎలాస్టిక్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా తీసుకోవచ్చండి. క్లాత్ అయితే చాలా చాలా బాగుంది. ఏంటంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకైతే సరిపోదని చెప్తున్నాను. క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది, అసలు వాటర్లో పడిన ఏం కాదనమాట. వీటికి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు చూడండి. బ్లౌజ్కి వచ్చేసి రఫెల్ హ్యాండ్స్ ఇచ్చారు. వీటికి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు అనమాట. అంటే 3/4 అయినా ఫుల్లే అవుతాయి చిన్నపిల్లలకైతే. నెక్ వచ్చేసి రౌండే ఇచ్చారు. దీనికి కూడా సేమ్ ఫ్రంట్ బ్యాక్ అట్లా ఏం డిఫరెంట్ అయితే ఏం లేదు, ఇలా ఇచ్చారు చూడండి. ఫ్రంట్ అయినా అంతే, బ్యాక్ అయినా అంతే. చూడండి ఇలా ఉందన్నమాట. అలాగే ఒకటి ఇది షేవింగ్ చేసుకునేది, ఐబ్రో చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అండి. ఇదైతే షేవింగ్ అనేది చూపించారనమాట. మా ఆయనకి సరిపోతుంది. ఎప్పుడైనా
వాళ్ళు రానప్పుడు అన్నట్లు నేను తెప్పించాను. ఎలా ఉంది కాస్ట్ కూడా చాలా తక్కువ పడ్డది అనమాట. 120 125 ఎంత పడ్డది. చాలా బాగుందండి. ఇట్లా ఇట్లా బటన్ ఉంది చూడండి, ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉందన్నమాట. ఈ బటన్ నొక్కామంటే సౌండ్ వస్తుంది చూడండి. ఇది రౌండ్ అనేది ఇట్లా తిరుగుతుంది. ఇట్లా హెయిర్ అంతా రిమూవ్ కూడా చేస్తుంది. మనమైనా ఇట్లా ఉన్న హెయిర్ అంతా తీసేసుకోవచ్చు. ఇదంతా మళ్ళీ ఇది ఓపెన్ చేసి క్లీన్ చేసేసుకోవచ్చు అండి. మనకి ఛార్జర్ ఇచ్చారు. మళ్ళీ ఇదే బటన్ ఆఫ్ చేసామంటే ఇట్లా అన్నామంటే ఆఫ్ అయిపోతుంది. వెనక వచ్చేసి మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. ఈ బటన్ వచ్చేసి చిన్న వైర్ ఇచ్చారండి. మనకి అడాప్టర్ అయితే ఏమి ఇవ్వలేదు, చిన్న వైర్ ఇచ్చారు. ఇది మనం ఇక్కడ ఇలా పెట్టేసుకొని మనము వేరే దాన్ని పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం సేవింగ్ చేసుకున్న తర్వాత హెయిర్ అంతా ఇక్కడ వచ్చేస్తుందండి. చూడు, ఇదంతా హెయిర్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. అదంతా క్లీన్ చేసేసుకొని మనం వాటర్తో అయినా కడగచ్చు, ఏం కాదనమాట. దీన్ని అయితే కడగకూడదు, ఎందుకంటే వాటర్ పోతే పని చేయదు. ఇదైతే కడగచ్చు అండి. ఇది ఓపెన్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇలా రిమూవ్ పెట్టేసుకోవచ్చు. దీనికి వచ్చేసి క్యాప్ ఇచ్చారు. మళ్ళీ మనం వాడిన తర్వాత ఈ క్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. మ్యాక్స్ టాప్ అని ఇచ్చారు అండి. వీటి పేరు వచ్చేసి మ్యాక్స్ టాప్ అంట. నాకైతే బాగా నచ్చిందండి. మరి ఒకసారి చేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటో తెలియదు. మా ఆయన చేసుకుంటే వేరే వీడియోలో చెప్తాను ఎలా ఉంది, అది వర్క్ చేస్తుందా లేదా అనేది కూడా తెలుస్తుంది. మరి నా వీడియో నచ్చిందని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మరి